ఇక రాష్ట్రంలో ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికులను బోనస్ చెక్కులను పంపిణీ చేసిన ఆయన సింగరేణిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదలుచుకోలేదని అన్నారు భట్టి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆర్టీసీ దివాలా తీసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకుందని భట్టి విక్రమార్క చెప్పారు. 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక 20-25,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. 85 అంటే దాదాపు నియరింగ్ అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే 1,00,000 దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాం. అంతేకాని తాత్కాలికంగా ఏదో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము. దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత, దీంతో పాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తా ఉన్నాము. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత.